మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి నిద్ర ముఖంలో లేచి వీడియో చేస్తుంది అని అనుకుంటున్నారా? యాక్చువల్గా మీరు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వచ్చేసి నేను నా బిజీ మార్నింగ్ రొటీన్ చూపిద్దామని అనుకుంటున్నా. లాస్ట్ హెయిర్ కేర్ వీడియోలో నేను నైట్ ఇట్లాగా అల్లేసుకొని పడుకుంటా అని చెప్పాను కదా. నా హెయిర్ కట్ ఏంటి అంటే లేయర్స్గా ఉంటుంది అన్నమాట. అవంతా పొద్దున్న లేచేసరికి ఇలా బయటకు వచ్చేస్తుంది. టైం వచ్చేసి 5:30 అవుతుంది. నా ఆఫీస్ వచ్చేసి 7:30కి స్టార్ట్. అంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడే అనుకోండి, బట్ నాకు 7:30కి వెళ్ళడం ఇష్టము. సో ఈ లోపు అసలు నేను ఏం చేస్తాను, ఎట్లుంటుంది అని చెప్పి కొంచెం చూపిద్దామని అనుకుంటున్నా. బేసిక్గా చెప్పాలంటే కొంచెం లేట్గానే లేచేదాన్ని, హడావిడిగా చేసుకొని వెళ్ళేదాన్ని రోజు. బట్ ఈరోజు నేను వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఇంకొంచెం ఎర్లీగా లేవాల్సి వచ్చింది. 5:30కి లేస్తేనే కానీ 7:30కి నేను ఇట్లా వీడియో చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళగలుగుతానో లేదో చూడాలి. సో హెయిర్ చూస్తే రోజు పొద్దున్న లేచేసరికి ఇగో ఇట్లా వస్తుంది. యాక్చువల్గా ఈ ఉన్నాయి చూసారా ఇటు అది నేను ఇక్కడ వరకు చేయించుకున్నాను అనమాట, బ్యాంగ్స్ లాగా. బట్ అవి ఇప్పుడు ఇంత గ్రో అయింది ఒక 1 ఇయర్లో. ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు హెయిర్ తడవకుండా నేనైతే పైకి ముడి పెట్టేసుకుంటాను. ఇట్లా నేను ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ, అసలు నేను ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు కానీ, ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ అస్సలు హెయిర్ నాకు కొంచెం కూడా నాకు ఫేస్ మీదకి పడకూడదు అనమాట. అందుకని ఇట్లా మొత్తం పైకి పెట్టేసుకుంటాను. అండ్ నేను ఖచ్చితంగా ఇది కూడా యూజ్ చేస్తా. కొంచెం హెయిర్ స్ట్రాండ్స్ ఏది బయటికి రాకుండా మంచిగా సపోర్ట్ చేస్తుంది ఇది. సో క్యాండిల్ ఉంటే ఏంటి అంటే కొంచెం ఇదంతా ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట. అందుకనే రోజు ఖచ్చితంగా వాష్రూమ్లో అయితే మేము ఎప్పుడు యూజ్ చేస్తున్నా కానీ క్యాండిల్ అయితే ఆన్ చేస్తాము. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్రష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటాను. టైం వచ్చేసి 6 అవుతుంది. నేను 5:30కి లేస్తే 6 వరకు నేను జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికే పట్టిందనమాట. సో ఇంకా ఇప్పుడు మన స్కిన్ కేర్ రొటీన్ చేయాలా. యాక్చువల్గా నేను అసలు నా స్కిన్ కేర్ ఏంటి అని చెప్పి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అది మీరు చూసారో లేదో, బట్ నేను జస్ట్ లైట్గా నేను అసలు ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అని చెప్పి ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. అండ్ నేను ఆ షార్ట్ వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుంచి మా డాడీ అంటూ ఉంటారట, వామ్మో ఎన్ని ప్రొడక్ట్స్ రాసేసింది, ఎన్ని ప్రొడక్ట్స్ రాసేస్తుంది అది అని చెప్పి, షాప్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ రాస్తుంది అని అంటారట. సో చూపిస్తాను ఆ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పి. యాక్చువల్గా ఈ మైక్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది నాకు, ఇలా పెట్టుకోవడానికి కూడా మరీ టూ మచ్ ఆడ్గా కనిపిస్తుందేమో అనిపిస్తుంది. సైజ్ చాలా పెద్దగా ఉంది కదా. సో యా, ఫస్ట్ వచ్చేసి ఈ ఆర్డినరీ బ్రాండ్ నుంచి మిల్కీ టోనర్ అనమాట. నా డ్రై స్కిన్కి ఇది చాలా బాగా సెట్ అయింది. హెయిర్ అయినా ఫేస్ అయినా కానీ జస్ట్ ఫింగర్ టిప్స్ తోటే మనము స్మూత్గా సాఫ్ట్గా డీల్ చేయాలి. ఇప్పుడు నేను రాసుకున్న మిల్క్ టోనర్ని కొంచెం అబ్జర్వ్ అయ్యేలాగా చేస్తున్నా ఫేస్లోకి. చూసారా, అసలు రాసినట్టు ఏం అనిపించట్లేదు. యాక్చువల్గా నేను ఒక ప్రోడక్ట్ రెడ్యూస్ చేశాను అనమాట. కొంచెం స్టాప్ తీసుకున్నాను ఆ ప్రోడక్ట్ నుంచి. అది వచ్చేసి ఆర్డినరీ బ్రాండ్ నుంచే ఆల్ఫా ఆర్బ్యూటిన్ సీరమ్. ఇది ఏంటి అంటే నాకు ఇంతకు ముందు ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఫుల్ బ్లాక్గా ఉండే, బట్ అది రాసుకున్న దగ్గర నుంచి చాలా వరకు ఈవెన్ చేసింది స్కిన్ టోన్ని. సో కొంచెం ఆపుదాము, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాంలే అనుకున్నా. ఇవైతే అసలు ఎన్ని బాటిల్స్ అయిపోయినాయి అంటే, అండ్ ఇది ఈ చిన్న బాటిల్ $20 అనమాట. సో అందుకని కొంచెం అప్పుడప్పుడు రాసుకుంటూ ఉందాం, మళ్ళీ ఫోర్ హెడ్ మీద బ్లాక్నెస్ వచ్చినప్పుడు రాద్దాంలే అనిపించింది. సో రైట్ నౌ ఇది యూజ్ చేస్తున్నా. ఇది కోజారెక్స్ వాళ్ళది 6 పెప్టైడ్ స్కిన్ బూస్టర్ సీరమ్. ఇది మెయిన్ పర్పస్ వచ్చేసి ఏజింగ్ అవ్వకుండా. 6 పెప్టైడ్స్ అని ఉన్నాయి కదా, ఈ 6 పెప్టైడ్స్కి 6 డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ దీని వెనకాల ఉన్నాయి. సో మీరు ఈ కోజారెక్స్ వాళ్ళది నేను ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఐస్కి టచ్ అవ్వకుండా రాస్తాను మొత్తము, ఎందుకంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది. స్టార్టింగ్లో నాకు సీరం
ఫస్ట్లో వాడేటప్పుడు ఎట్లా రాసుకోవాలో తెలియక ఐస్కి కూడా రాసేసరికి అసలు రోజు మొత్తం మస్తు ఇబ్బంది పడ్డాను అనమాట. అందుకు ఖచ్చితంగా ఐస్కి టచ్ అవ్వకుండా రాసుకోండి. నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ పాండ్స్, కానీ లాస్ట్ బాక్స్ అయిపోయింది. కానీ తెచ్చుకోకుండా కూర్చున్నా. సర్లే ఏం తెచ్చుకుంటామో ఇక్కడే తీసుకుందాము, ఎన్నిసార్లు అని చెప్పి ఇండియా నుంచి ప్యాకేజ్ వేయించుకుంటా ప్రత్యేకించి దీని గురించి అని చెప్పి వదిలేసా. బట్ నేను ఇక్కడ బయటికి వెళ్ళట్లేదు, ఇండియా నుంచి తెప్పించుకోవట్లేదు. సూన్ ప్యాకేజ్ అయితే తెప్పించుకుందామని అనుకుంటున్నా. అందులో మెయిన్ పర్పస్ ఇదే అనమాట, ప్యాకేజ్ తెప్పించుకోవడానికి. రైట్ నా దగ్గర అసలు ఏ మాయిశ్చరైజర్ లేదు. బయటికి వెళ్ళి ప్రెజెంట్ ఏదో ఒకటన్నా తెద్దామని అనుకుంటున్నాను, కానీ ఏది తీసుకురావట్లేదు, అసలు కుదరట్లేదు ఈవినింగ్. సో ఇది వచ్చేసి బేర్ అండ్ ఫెయిర్ నుంచి నాకు ఈ ప్రోడక్ట్ వచ్చిందనమాట. గీ అండ్ సాఫ్రాన్ డీప్ మాయిశ్చరైజింగ్ ఇస్తుంది అని చెప్పి. అసలు ఇది ఫేస్కి యూజ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర రైట్ నో మాయిశ్చరైజర్ లేదు. గీ స్మెల్ వస్తుంది అనమాట. కొంచెం రాసుకున్న మస్తు జిడ్డు అనిపిస్తుంది. సో మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఖచ్చితంగా ఈ మధ్య నేను చేస్తున్న పని ఏంటి అంటే, సమ్మర్ అయినా వింటర్ అయినా ఇంట్లో ఉన్న బయటికి వెళ్తున్నా ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అస్సలు మిస్ చేసుకోకుండా రాస్తా. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కదా, మరి సన్ స్క్రీన్ కొంచెం మొహంలో కొంచెం ఉంటే సరిపోదు. అందుకని నెక్కి, ఇయర్స్కి, మై స్కిన్ కేర్ విత్ దిస్ లిప్ బామ్. ఇప్పుడు నేను రాసుకునే స్కిన్ కేర్ మంచిగా ఫేస్లోకి అబ్జర్వ్ అయిన తర్వాతకి దెన్ ఐ పుట్ మై మేకప్ అనమాట. మేకప్ అంటే ఏం లేదు పెద్ద, మీకు కూడా తెలుసు, జస్ట్ లిప్స్టిక్ అండ్ లైనర్ అండ్ కొంచెం బ్లష్ చేస్తున్నాయి ఈ మధ్య. సో అది పెట్టాలి అంటే ఫస్ట్ ఇది ఫుల్ జిడ్డుగా ఉంది. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే వెట్గా, హైడ్రేటెడ్గా, బౌన్సీగా మంచిగా ఉంది. అసలు ఎందుకో నాకు ఇదే బాగా నచ్చుతుంది. నేను చాలా వీడియోస్లో నాకు ఇదే ఇష్టం, నేను అసలు మేకప్ ప్రిఫర్ చేయను అని చెప్పి అంటా. గుడ్ స్కిన్ కేర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో మన ఈ ఫేస్లోకి ఇది అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం రిమైనింగ్ వర్క్ చేసుకుందాము. సగం అసలు నా డే ఇన్ మై లైఫ్లో ప్రతి ఒక్కటి చిన్న చిన్న షార్ట్ వీడియోస్గా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీ అందరికీ ఈజీగా అర్థమైపోతుంది అసలు నేను ఏం చేస్తాను ఇన్ డే అని చెప్పి. సో బాక్సెస్ కోసం నేను ఆల్రెడీ మీల్ ప్రెప్స్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నా. ఆ బాక్స్ బయటికి తీసి పెట్టుకుంటా అనమాట. నార్మల్ పులావ్ రైస్ లాగా చేసుకొని పన్నీర్ కర్రీ చేసుకున్నాను. సో ఇది నా లంచ్ బాక్స్. సో బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. యూజువల్గా అయితే ఎగ్స్ తీసుకుంటా, బట్ బ్రెడ్ ఉంది, అది పాడైపోయేలా ఉంది. కానీ బ్రెడ్లోకి పెట్టుకోవడానికి నా దగ్గర పీనట్ బటర్ కానీ నటెల్లా కానీ అసలు ఏది లేదనమాట. అవకాడో కూడా లేదు. సో ఎట్లా ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్కి అని ఆలోచిస్తున్నా. నిన్న ఓట్స్ తిన్నాను. మళ్ళీ ఒకవేళ ఈరోజు గ్రనోలా తినాలి అంటే సేమ్ అయిపోతుంది. నిన్న ఈరోజు ఫుల్ మిల్క్ అవుతుందేమో అని అనిపిస్తుంది. బట్ ఐ హ్యావ్ నో చాయిస్. జస్ట్ గూగుల్ చేస్తున్నాను ఏం చేసుకున్నాము, బ్రెడ్డా లేకపోతే ఎట్లా అని చెప్పి. బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి వారం రోజులు అయిపోతుంది. సో ఈరోజు నేనైతే బ్రెడ్డే చేసుకుందామని అనుకున్నా. ఉత్తి బ్రెడ్ కొంచెం గీతో టోస్ట్ చేసేసుకొని పెట్టుకుందామని అనుకుంటున్నా. బ్రెడ్ టోస్ట్ విత్ ఎగ్ చేద్దామని అనుకుంటున్నా. సో లెట్స్ డూ ఇట్. ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనమాట. 9 సీడ్స్ అండ్ గ్రెయిన్స్ యూజ్ చేశారు. సో బ్రెడ్ ఇట్లుంటుంది. ఇంకా కౌంటర్ టాప్ మీద అస్సలు స్పేసే లేదు. సో ఏమి వేయను దీని మీద, సాల్ట్,
కొంచెం పెప్పర్, జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి చేస్తున్నాం. మనం ఎలాగో కారం వేయట్లే, కొంచెం ఆ స్పైసీగా తగలాలి అంటే పెప్పర్ అనేది ఉండాలి. ఫుల్ ఉబ్బ తీసేస్తుంది ఈ లైటింగ్కి కూడా. సో ఆల్మండ్స్ అయితే నేను సోక్ చేశాను ఆల్రెడీ, పోయేవే కొంచెం ఉంటే బయటికి. సో ఆల్మండ్స్ ఆల్రెడీ సోక్ చేశాను. అండ్ ఏదో ఒకటి డ్రింక్ తీసుకుంటాను అని చెప్పి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. సో ఈరోజు వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ పౌడర్ తాగుదామని అనుకుంటున్నాను. మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, బాక్స్ ప్యాక్ చేసుకుందాం రండి. బ్రెడ్ టోస్ట్ చేసుకున్నా కదా, ఇది చూడండి, హాఫ్ బాయిల్డ్ అన్నమాట. సో ఈ 2 పీసెస్ మధ్యలో పెడదామని అనుకుంటున్నా, లైక్ దిస్. సో మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫుల్ థర్స్టీగా అనిపిస్తుంది. రెగ్యులర్ వాటర్ తాగేదానికంటే చియా సీడ్స్ వాటర్ కానీ లేకపోతే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వాటర్ ఇట్లా తాగితే బెస్ట్ కదా అని చెప్పి ఇప్పుడు నాకు ఫుల్ థర్స్టీగా అనిపిస్తుంది. బట్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వాటర్ అయితే చేసుకున్నాము. మాకు ఇక్కడ సరీలో బల్క్ బాన్ అని చెప్పి ఉంటుందన్నమాట ఒక ప్లేస్. అందులో మనకి మంచిగా ఆర్గానిక్ టర్మరిక్ ఆల్ స్పైసెస్ దొరుకుతాయి. సో నేను అది అక్కడికి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నా, ఫ్లాక్స్ సీడ్ పౌడర్, కీన్వా, ఆర్గానిక్ కీన్వా అండ్ ఆల్సో డిఫరెంట్వి బేకింగ్ సోడా లాంటివి ఏమన్నా కావాలనుకున్నా ఆల్ స్పైసెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళు హ్యాండ్ మేడ్ సోప్స్ కూడా చేస్తున్నారు అనమాట. జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసుకొని వాటర్ వేసేసుకొని కలిపేసుకొని తాగేయాలి. అసలు ఈ కొంచెం అంటే అన్నీ రెడీగా ఉన్న బాక్సెస్ అవి పెట్టుకోవడానికే ఇంత టైం పడుతుంది. అసలు మమ్మీ వాళ్ళు పొద్దున్నే మనము స్కూల్కి వెళ్ళే టైంకి అసలు బాక్సెస్ ప్రిపేర్ చేసి ఎట్లా పెట్టారో నాకు అసలు షాకింగ్ అనిపిస్తుంది. మనం లేచేసరికి పొద్దున్న టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్, మళ్ళీ ఈవినింగ్కి స్నాక్స్, ఇన్ని రెడీ చేసి పెట్టేవాళ్ళు. సో గ్లాస్ అండ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్. ఈ లైటింగ్కి ఇంకెక్కువ ఉబ్బదీస్తున్నట్టు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వాటర్. జస్ట్ వామ్ వాటర్ యూజ్ చేస్తా, ఫుల్ హాట్గా అయితే తాగలేను. అసలు ఇక్కడున్న వేడికి ఇంకా హాట్ వాటర్ తాగానంటే ఇంక అంతే సంగతులు. చాలామంది చల్లంటే చల్లంటావు, ఎండ అంటే ఎండ అంటావు, వర్షం అంటే వర్షం అని అంటావు అని చెప్పి అంటావు ప్రతిదానికి అని చెప్పి కామెంట్ చేశారు. ఏదైనా దాని లిమిట్లో ఉంటే పర్లేదు, తట్టుకోగలుగుతాం. అదే అసలు అది ఉండాల్సిన దానికంటే ఎక్స్ట్రీమ్ వెళ్తేనే అట్లా మాట్లాడతాం అనమాట. సో ఇక్కడ కూడా అంతే. మేబీ చలికి ఇట్లా అలవాటు అయిపోయి ఈ ఎండను అసలు తట్టుకోలేకపోతున్నామేమో. ఇప్పుడు కూడా నాకు ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది, అంత ఘోరంగా ఉందన్నమాట, ఉబ్బ తీసేస్తుంది బాగా. మన కిచెన్ వర్క్ అయ్యేసరికి టైం ఎగ్జాక్ట్లీ 6:50 అయింది. అంటే ఆల్మోస్ట్ మనం ఒక 1 అవర్ చేసామనుకోండి కిచెన్ దగ్గర మొత్తం. ఇప్పుడు ఫైనల్ టచ్అప్ చేసేసి ఫాస్ట్గా అయితే మనం స్టార్ట్ అయిపోవాలి. యాక్చువల్గా నా బెడ్ సైడ్ టేబుల్ కిందే నేను రెగ్యులర్గా యూజ్ చేసే బ్రేస్లెట్, రింగ్స్ అవి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. రోజు లోపల బాక్స్లో పెట్టి మళ్ళీ తీసుకొని కష్టం అని చెప్పి ఇప్పుడంటే నేను వీడియో తీసుకుంటూనే ఇంత టైం చేశాను. అదే ఎవ్రీడే నేనైతే అసలు ఫాస్ట్గా ఊరికే పనిలోనే ఉంటాను అనమాట. అందుకే చాలా వరకు వీడియోస్ ఎక్కువ తీయట్లేదు ఈ మధ్య. గెట్ రెడీ విత్ మీస్ కానీ మార్నింగ్ రొటీన్స్ ఆర్ ఈవినింగ్ రొటీన్స్ ఎందుకు తీయట్లేదు అంటే ఈ వర్క్కి నేను ఈ వీడియోస్ కూడా పెట్టుకున్నా అంటే నేను ఇంకా కొంచెం ముందే లేవాలి ఆర్ నేను ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి ఇట్లా వీడియోస్ తీసుకోవడానికి. ఈరోజు నేను మార్నింగ్ 5కి లేవాలి అని చెప్పి నిన్న నైట్ నేను 9:30కి ఎగ్జాక్ట్లీ పడుకుండిపోయాను అనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 8 అవర్స్ ఉండాలి, అప్పుడైతే నేను యాక్టివ్ ఉంటా. అండ్ ఆల్సో పొద్దున్నే లేచి వీడియో చేయడానికి కూడా కుదురుతుంది అని చెప్పి నేను ఈ వీడియో కోసం ఈరోజు నిన్న నైట్ తొందర పడుకోవడం, మార్నింగ్ పొద్దున్నే లేవడం చేశాను. అయితే బయట రోడ్ ఎంటీ ఉంది. దిస్ ఇస్ మై రూమ్. చాలా మినిమల్గా ఉందన్నమాట. సరిపోక 2 ఫ్యాన్లు కూడా పెట్టుకున్నాను. ఇవన్నీ చేసుకుంటూ ఎన్నోసార్లు కీ మర్చిపోయి వెళ్ళిపోయాను. బాగా అలవాటు అనమాట, అందుకే ముందే తెచ్చుకున్నా ఈరోజు కీని.
సో బ్యాగ్ కూడా రెడీ. ఇప్పుడు వెళ్ళి మనం ఫైనల్ టచ్అప్ చేసుకొని వద్దాం. ఫస్ట్ అయితే హెయిర్ కోమ్ చేసేసుకుందాం. చూడ్డానికి ఇట్లా ఫుల్ చిక్కులాగా అనిపిస్తుందిలే కానీ ఏం లేదు. హెయిర్ ప్రస్తుతానికి ముడి పెట్టేసుకుందాం అనుకున్నా. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కావాలంటే అక్కడ ఏసీ ఉంటుంది కాబట్టి రిమూవ్ చేసి కూర్చున్నా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది యాక్చువల్గా కొంచెం వేసుకున్నా చాలా డార్క్ ఉంటుంది, అందుకే లైట్గా ట్యాప్ చేశాను. అండ్ ఫర్ షూర్ లైనర్ అయితే ఎవ్రీ డే వేస్తాను. సో ఈ బ్లష్ వచ్చేసి మన ఇండియా వెళ్ళినప్పుడు నైకాలో తీసుకున్నా. సో నేనైతే రెడీ అయిపోయా. ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయిపోవడమే. ఆల్రెడీ బాక్సెస్ ప్యాక్ చేసేసుకున్నాను, బ్యాగ్స్ అదిరేసుకున్నాను. నా ఫైనల్ టచ్అప్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. జస్ట్ సాక్స్ అండ్ షూస్ వేసుకొని స్టార్ట్ అయిపోదాం. బయట సమ్మర్ సఫకేటింగ్గా అనిపిస్తుంది అని చెప్పి నేనైతే ఈ టీషర్ట్ డ్రెస్ వేసుకున్నాను. సో యా, ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ. సో నేనైతే ఏమీ మర్చిపోలేదని అనుకుంటున్నా. చూద్దాం. ఆఫీస్ ల్యాప్టాప్ తెచ్చాను అనుకోండి, ఖచ్చితంగా అదే ఫస్ట్ ఉంటుంది అనమాట మర్చిపోవడంలో. ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యానో. ఓకే, మనం ఈరోజు ఈ వీడియో అని చెప్పి ఇంత లేట్ చేసినాం కాబట్టి ఫాస్ట్గా నేను ఆఫీస్కి వెళ్ళాలంటే ఈరోజు కార్ తీసుకొని వెళ్ళాలి. సో యా, పార్కింగ్లోకి వెళ్తున్నాం. మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. అదనమాట నా బిజీ మార్నింగ్ రొటీన్. మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఏమన్నా కంటెంట్ సజెషన్స్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వాటి మీద వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్. మీ దగ్గర కనుక హై పాయింట్స్ ఉంటే నా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. See you all in the next video. Bye bye.